కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన టాపిక్ పేరు మనసును తాకే మర్యాదలు. ఇదేంటి గమ్మత్తుగా ఉంది ఈ పేరు అని అనుకుంటున్నారా? ప్రారంభించాక ఈ టైటిల్ ఇలా ఎందుకు పెట్టానో మీకే తెలుస్తుంది. మీకు త్వరగా తెలియాలంటే నేను త్వరగా నా ముచ్చట్లను మొదలు పెట్టాలి కనుక టాపిక్లోకి వెళ్ళిపోతాను. మర్యాదలు అనగానే అతిథి మర్యాదలే అని అనుకోవద్దండి. ఇంకా చాలా రకాలవి ఉంటాయి. రండి రండి దయచేయండి అంటూ కాళ్లకు నీళ్ళిచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టి నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టడం వంటివి కొంచెం వెనకటి కాలపు అతిథి మర్యాదలు అయితే, రండి రండి దయచేయండి మీ రాకతో మా ఇల్లు పావనం అయింది వంటి డైలాగ్స్ ఇప్పుడు ఓవర్ యాక్షన్లా అనిపించే బుకిష్ లాంగ్వేజ్ టైపు ప్రాచీన కాలపు అతిథి మర్యాదలు. వీవనలు వేసటం, తాంబూలం ఇవ్వటం వంటివి కూడా అలాంటివే. అయితే అసలు మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎదుటి వాళ్లను గౌరవించటం, ఇష్టపడటం, వాళ్ల పట్ల అభిమానాన్ని, ప్రేమభావాన్ని కలిగి ఉండటం. దానికి లేక వాటికి సంబంధించిన మాట, చర్య, శరీర భాష వీటిని వ్యక్తం చేయటం మర్యాద అంటే. ఇవి పెద్ద పెద్ద భారీ మర్యాదల కన్నా ఎక్కువగా ఎదుటి వాళ్ల మనసును తాకి హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. బాధలు అంతే కదండి. పెద్ద పెద్ద కష్టాలు, బాధల కన్నా నిత్య జీవితంలో అడపాదడపా ఎదురయ్యే చిన్న చిన్న బాధలు ఇరిటేట్ చేస్తాయి మనిషిని. ప్రజాకవి వేమన అందుకే అన్నాడుగా, చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, వీటి బాధ ఇంతింత కాదయా అని. ఇవి చిరాకును కలిగించేవైతే చిన్న చిన్న ఆత్మీయమైన పిలుపు, చనువుతో కూడిన పలకరింపు, ఇష్టం ఉట్టిపడే చూపులు, ప్రేమపూరిత స్పర్శ, ఆలింగనం వంటివి మనసు మీద చల్లటి పన్నీటి జల్లును కురిపించినట్టు హాయిని గొలుపుతాయి. అదిగో అలాంటి వాటిని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఒక పౌరునిగా తన వంతు బాధ్యతలను, విధులను ఎలా నిర్వర్తించాలో చెప్పే ఈ కనీస మర్యాదల గురించి మాట్లాడుకుందాం. చాలా ఆసక్తిగా ఉంటాయి ఈ ముచ్చట్లు, మీరే చూస్తారుగా. పైగా ఇవి చాలా చాలా చిన్న విషయాలు. ఇవి కూడా చెప్పాల్సిన విషయాలా అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటంతటి చిన్న విషయాలు, కానీ దైనందిన జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటివి. ఇవి నేను గమనించాక వాటి గురించి ఆలోచించి, రాసి, స్వరపరిచి మీ ముందు పెడుతున్న విషయాలు. ఇంత చిన్న విషయాలు కూడా వీళ్లకు తెలియవా అని మీరు ఆశ్చర్యపోయేటంతటి చిన్న సంగతులు. అలా అనుకుంటే నాకు తెలియని చిన్న చిన్న సంగతులు మరి ఇంకెన్నున్నాయో. నా గురించి నాకు తెలియదు గనక మీరు చెప్తే వింటాను. నన్ను నేను సవరించుకునే, తప్పుదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మన సబ్ టైటిల్లోనే ఉంది కదండి ఆ విషయం, వినదగునెవ్వరు చెప్పినా అని. వినటం అనేది ఒక కళ. విన్నదాన్ని మనసుకు ఎక్కించుకొని ఆచరణలో పెట్టడం అనేది అది మరింత పెద్ద కళ. ఇంకా విషయం మొదలు పెట్టరై అని మీరు నన్ను గద్దించి అడగకముందే ఉపోద్ఘాతం మానేసి ఇక విషయానికి వస్తాను. మన ఇంటికి ఆ రోజు ఏ బంధువో లేక ఏ మిత్రుడో వస్తున్నాడంటే, కారు ఆగిన శబ్దమో, ఆటో ఆగిన శబ్దమో వినిపించగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చిరునవ్వుతో ఆహ్వానించటం, వచ్చిన వాళ్ళను బట్టి నమస్కారమో, షేక్ హ్యాండో, గుండెలకు హత్తుకొని హగ్గో ఇవ్వటం చెయ్యాలి. కూర్చోండి అని కుర్చీనో సోఫానో చూపించాలి. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రారా ఏంటి? వచ్చిన వాళ్ళు నేను కూర్చోమని అనకపోతే వాళ్ళంతా వాళ్ళు కూర్చోరా? కాళ్ళు నొప్పి పుడితే వాళ్లే కూర్చుంటారు, చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాలా అని తుంటరి ప్రశ్నలను కుర్రకారైనా సరే వేయకండి. ఒకవేళ వేస్తే అదంతే, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అని నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళు కూర్చున్న తర్వాత ముందుగా మంచినీళ్ల గ్లాసులున్న ట్రేని వాళ్ళ ముందు పెట్టాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసల కోర్చి వస్తారు.
అది ఎండాకాలం అయితే ఆపాటికే వాళ్లకు దాహం వేస్తూ ఉంటుంది. నా దృష్టిలో ఇంటికి వచ్చిన వాళ్ళు కొంచెం చల్లటి మంచినీళ్ళు ఇవ్వమ్మా, దాహంగా ఉంది అని ఆ ఇంటి ఇల్లాలి వంక చూస్తూ అడిగితే ఆ ఇల్లాలికే కాదు, ఆ కుటుంబ సభ్యులందరికీ అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. అలా అడగని వాళ్లను నేను ఎంతో మందిని చూశాను. ఎదురుగా టేబుల్ మీద బాస్కెట్లో ఇన్ని పండ్లు కనపడుతున్నా ఒక పండు తీసి 4 ముక్కలు కోసి ఒక ప్లేట్లో పెట్టి ఆఫర్ చేయటం కానీ, వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక పండు పెట్టడం కానీ, వాళ్ళు గంటసేపు కూర్చున్న ఓ కప్పు కాఫీ కానీ, టీ కానీ, చల్లటి మజ్జిగ కానీ ఆఫర్ చేయటం చెయ్యరు. కథావాణి శ్రోతలు, ఇలా అంటున్నానని నేను తిండిపోతుని అని అనుకునేరు. అదేదో సినిమాలో బ్రహ్మానందం తిండి కనపడగానే చూసే ఆశ చూపులు చూస్తానని మాత్రం అనుకోకండి. ఎందుకంటే కనీస మర్యాదల గురించి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. ఇకపోతే టేబుల్ మేనర్స్ అని ఒకటి ఉంటుందండి. అది చూడటానికి చాలా అందమైన మేనర్స్. అది అలాంటి టైటిల్ ఉన్న మేనర్స్ అని తెలియకుండానే అందరూ పాటిస్తూ ఉంటారు. కానీ పాటించని వాళ్ళని గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అలాంటి వాళ్లను చూశాను గనుక చెప్తున్నాను. ప్రతిదీ చూశాను అంటారేంటి, అన్నీ మీకంటే పడతాయి కాబోలు అని మీరు మనసులో అనుకుంటున్నారని నాకు తెలుసు. మీరు కరెక్ట్ అండి. అదేంటో ఎక్కడికి వెళ్ళినా ఏంటేంటో అన్నీ నాకంటనే పడుతుంటాయి. కంటపడినవి మనసు వరకు పాకిపోతుంటాయి. దాంతో ఇలాంటివైతే మనసు చివుక్కుమనటమో చిన్నపుచ్చుకోవటమో జరుగుతుంది. ఇలా అంటున్నానని అలా అన్నీ ఎప్పుడూ నెగటివ్ విషయాలే నాకు కలబడతాయి అని అనుకోకండి. మనసును తాకి హత్తుకుపోయే ఆత్మీయ సంబంధి విషయాలు కూడా కళ్ళబడి మనసులోని వాళ్లను ఎంత మెచ్చుకుంటానో, ఇది నేర్చుకోవలసిన విషయం అని అనిపిస్తే గుర్తుపెట్టుకొని నేర్చేసుకుంటాను కూడా. నేను ఇలాగే చేయాలి, ఇలా చేస్తే చూడటానికి ఎంత బాగుంటుందో అన్న నిర్ణయానికి అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను. నా అబ్జర్వేషన్లో తెలియని విషయం ఏంటంటేనండి, వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళలోనూ ఏదో చిన్న బిహేవియర్ లోపమైనా ఉంటుంది. అలాగే ఏమీ తెలియదు వీళ్ళు తెలివి తక్కువ దద్దమ్మలు అనుకున్న వాళ్లలో కూడా ఏదో ఒక అద్భుతమైన మెరుపు లాంటి మంచి విషయం కనిపించి మనల్ని అబ్బురపరుస్తుంది. ఈ లెక్కన లోపాలు లేని మనుషులు లేరు అని, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా లేరు అని అనిపించటం లేదు. కనుక మనం ఏం మాట్లాడుకున్నా సమన్వయ ధోరణితో మాట్లాడుకోవాలి కదండి. అవును, ఇందాక ఏం చెప్తున్నాను, టేబుల్ మేనర్స్ గురించి కదా. భోజనాల దగ్గర టేబుల్ మేనర్స్ చాలా అవసరం అండి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. ఆమె కంచంలో, ఆమె భర్త పిల్లల కంచాల్లో పట్టెడంత కూరలు వేసి అతిథులమైన మాకు మాత్రం గింతంత కూరలు పచ్చళ్ళు వేసింది. మేము కూరలు ఎక్కువ తింటాం అన్న డైలాగ్తో సహా. అదిగో వద్దు అనుకుంటూనే మళ్ళీ నా తిండి ప్రస్తావన తెచ్చాను. ఏమీ అనుకోకండి. భోజనాల మధ్యలో మనం కంచంలో కూరో పచ్చడో వడ్డించుకునే ముందుగా పక్క వాళ్ళ కంచంలో వడ్డించబోవాలి. వాళ్ళు వద్దు అంటే అప్పుడు మానేయచ్చు. భోజనాలు ముగిశాక ముందుగా తిన్నవాళ్ళు చటుక్కున కుర్చీలో నుంచి లేచి చెయ్యి కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళకూడదు. అందరి భోజనాలు అయ్యేదాకా కూర్చోవాలి. ఒక ఇంట్లో ఒక ఇంటి యజమానే అలా చేయటం చూశాక నాకెందుకో అది చాలా ఆడ్గా అనిపించింది, నచ్చలేదు. ఇలాంటి వడ్డనలు మర్యాదలు ఈ కాలం పిల్లల్లో ఉండకపోవటం అత్యంత వాస్తవమైన విషయం. ఉంటేనే ఆశ్చర్యపోవాల్సిన విషయం. కాలంతో పాటు పద్ధతులు మారుతున్నాయిగా మరి. వండి అక్కడ టేబుల్ మీద పడేయటం తప్ప వడ్డించటం అనేదే పోయింది. నేను మా బంధువు ఒక ఆవిడను వడ్డిద్దాం అని అంటే, ఏంటి వడ్డించేది, అన్నీ అక్కడే ఉన్నాయి, వాళ్లే పెట్టుకుని తింటారు, ఆ పక్కనే మైక్రోవేవ్ ఉంది, చల్లారినవి వాళ్లే వేడి చేసుకుంటారు, ఏముంది అందులో అంది. కానీ నాకు మాత్రం ఎందుకో వడ్డించకుంటే తృప్తిగా ఉండదు. టేబుల్ చుట్టూ తిరుగుతూ
నా స్వహస్తాలతో అందరికీ వడ్డిస్తుంటే నా వడ్డన తీరు చూసి పిల్లలు నవ్వుతుంటారు కూడా. టేబుల్ చుట్టూ తిరుగుతుంది అంటూ. నా చాదస్తా నాకు ఆనందం అన్నట్టు నిజంగా అలా నాకు చాలా తృప్తిగా ఉంటుందండి. వంట కూడా మనదే గనక బాగుంది, భలే టేస్టీగా ఉంది అంటూ ఇంటికొచ్చిన అతిథులు తింటుంటే మనసు నిండిపోతుంది. ఇంతకు నా బాధ ఏమిటంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా ఈ కాలం వాళ్ళు మిస్ అవుతున్నారే అని. అనుభూతులు అంటారే, అలాంటివి కొన్ని ఉంటాయండి. అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి. ఇంకొక విషయం చెప్పి ఈ టేబుల్ మేనర్స్ అంశాన్ని ముగిస్తాను. అది ఏమిటి అంటే, త్వరగా తినేసేసి ఈ మధ్యలో లేచిపోయి చేయగలిగే బాపతి వాళ్ళు ఉంటారే, వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. అవి ఏమిటి అంటే, వాళ్ళు చేసే నీళ్ల శబ్దాలు, నోటి శబ్దాలు. వేరే వాళ్ళు తింటున్నప్పుడు వాళ్లకు వాంతి వచ్చే ప్రమాదం ఉంటుంది అన్న విషయం సదరు వ్యక్తులు తెలుసుకోవాలి. ఇక భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళినప్పుడు భర్త ఆటోనో క్యాబ్నో బుక్ చేసి అది వచ్చాక ముందు లటుక్కున తనెక్కి కూర్చొని రారా అని భార్యను పిలవకూడదు. తను పక్కకు తప్పుకొని భార్య ఎక్కాక అప్పుడు తను ఎక్కాలి. లేడీస్ ఫస్ట్ అన్న ఆ ఫారినర్ ఎవరో కానీ ఆయనకి ఈ సందర్భంలో ఒక సెల్యూట్ చేయాలని అనిపిస్తుంది నాకు. నిజంగా ఆ చర్య చూసే కనులకు ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఏదైనా తింటున్నప్పుడు అంతే, ముందు భార్యకు ఆఫర్ చేసి ఆ తర్వాత తను తీసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో భార్య ఎప్పుడు తన చేతులతో వడ్డించి ముందు భర్తకు పెట్టి ఆ తర్వాత తను తింటుంది కదా, లేకుంటే తనతో కలిసి కూర్చుంటుంది కానీ ముందు మాత్రం తినదు. ఈ మోడర్న్ లేడీస్ అలా తింటున్నారు అని మళ్ళీ ఒక కొంటె ప్రశ్న వేయకండి. నేను మాట్లాడేది కొందరి గురించి కాదు, జనరల్గా విషయం చెప్తున్నాను. కనుక భార్య ఇంట్లో అలా చేస్తున్నప్పుడు భర్త బయటికి వెళ్ళినప్పుడు భార్యకు ముందు ఆఫర్ చేయడం మర్యాద. ఇక ఇల్లు దాటి బయటికి వచ్చాక స్త్రీలైనా పురుషులైనా పాటించాల్సిన మర్యాదలు కొన్ని ఉంటాయి. ఇవి సామాజిక మర్యాదలు. ఒక పౌరునిగా మన కర్తవ్యాన్ని, బాధ్యతను చాటి చెప్పేవి. అవి ఏమిటి అంటే, బస్సులో కానీ, లోకల్ ట్రైన్లో కానీ, పబ్లిక్ ప్లేస్లలో కానీ ఆడవాళ్లు నిల్చుని ఉంటే మగవాళ్ళు సీట్లలో, సిమెంట్ బెంచీలలో కూర్చోకూడదు. ఎవరూ లేనప్పుడు కూర్చున్నా వాళ్ళు వచ్చినప్పుడు లేచి సీట్ ఇవ్వాలి. వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు వచ్చినప్పుడు స్త్రీలు కూడా లేచి నిల్చొని వాళ్లకు సీట్ ఇవ్వాలి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ అరటి తొక్కో ప్లాస్టిక్ కవరో కనిపిస్తే తీసి దాన్ని పక్కనున్న చెత్తబుట్టలో వేయాలి. లేకుంటే పాదచారులు జారి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. హెవీ ట్రాఫిక్లో రోడ్డు దాటటానికి వృద్ధులు, స్త్రీలు అవస్థపడుతున్నప్పుడు చెయ్యి పట్టుకొని వాళ్లను రోడ్డు దాటించాలి. ఇలా మనం చేసే చిన్న చిన్న సహాయాలు, సహకారాలే సాటి మనిషిని మనిషిగా చూస్తూ ప్రేమిస్తూ చేసే మర్యాదలు. ఎవరికి ఎవరు వజ్ర వైఢూర్యాలు, కరెన్సీ కట్టలు ఇవ్వనవసరం లేదు. అతిథిగా ఒక ఇంటికి వెళుతున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా 4 పండ్లు పట్టుకెళ్లడం, మన ఇంటి నుంచి అతిథి గుమ్మం దిగి వెళ్ళిపోతున్నప్పుడు చిరుకానుకలు ఇచ్చి పంపటం నిజంగా మనసును తాకే మర్యాదలు. నేను పెళ్ళైన కొత్తలో మా పుట్టింటికి వెళ్తే మా ఇంటి 4 ఏళ్ల అవతల ఉండే పెద్దనాన్న వరుసయ్యే ఒక పెద్ద ఆయన గాజులు వేయించుకోమ్మా అని నా చేతిలో పెట్టిన 10 రూపాయలు నాకిప్పటికీ గుర్తున్నాయి. నాకు జబ్బు చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన రోజు మా డ్రైవరు తెచ్చి అమ్మా అంటూ నా చేతికి అందించిన ఒక బొప్పాయి పండుని నేను అపురూపంగా అందుకున్నాను. నాకు నిజంగా ఇలాంటి చిన్ని చిన్ని మర్యాదలు, గౌరవాలు, ప్రేమలు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో మాటల్లో చెప్పలేను. అనుభూతి చెందటం తప్ప. అష్టైశ్వర్యాలతో తలతూగే శ్రీకృష్ణుడంతటి అవతార పురుషుడు సత్య అహంకారంతో రాసులుగా త్రాసులో వేసిన ధనానికి తూగకుండా రుక్మిణి ప్రేమతో సమర్పించిన ఒక్క తులసి దళానికి తూగాడు. ఇంటికి అతిథి అయి వచ్చిన బాల్యమిత్రుణ్ణి నా కోసం ఏం తెచ్చావు మిత్రమా అని అడిగి మరీ కొంగున కట్టి తెచ్చిన అటుకులను పిడికెళ్లతో ఇష్టంగా బుక్కాడు.
మనకు చేతనైన వస్తువు అది ఎంత చిన్నదైనా ప్రేమగా ఇవ్వటంలో ఒక అందం ఉంటుంది. పుచ్చుకునే వాళ్ళ మనసుని అది తాకి ఆనందానుభూతిని కలిగిస్తుంది. కొన్ని చోట్లకు ఉట్టి చేతులతో పోకూడదు అంటారు పెద్దలు. గుడికి, గర్భవతి దగ్గరికి, పిల్లల దగ్గరికి, రోగి దగ్గరికి. మనం పట్టుకెళ్ళకపోతే వాళ్ళు కొనుక్కోలేరని కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మన దగ్గరే ఉన్నాయి అని కాదు. అదొక మర్యాద అంతే. మాట్లాడుతూ చాలా కబుర్లు చెప్పాను కదండి. ఇంకా ఈ రోజుకి చాలు. మీకు ఈరోజు మ్యాటర్ అర్థమైంది కదా? చాలు, ఇక ఉంటాను. ధన్యవాదాలు.